హాయ్ అందరికీ నమస్కారం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే A1171 బోయింగ్ డ్రీమ్ లైనర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. క్రాష్ అయింది. దాదాపుగా 242 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. 53 మంది బ్రిటిష్ పౌరులు కూడా అందులో ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి డెత్ టోల్ ఎంత ఉండొచ్చు అనేది మాత్రం ఇప్పటివరకు ఇంకా ఒక స్పష్టత రాలేదు. కొంతమంది క్షతగాత్రుల్ని పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా క్రాష్ అయ్యే సమయంలో మెడికల్ హాస్టల్ భవనం మీద పడడంతో కొంతమంది పీజీ స్టూడెంట్లు మృతి చెందారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. 20 మంది వరకు పీజీ స్టూడెంట్లు మృతి చెంది ఉంటారు. ఆ క్షణంలో వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. అందువల్ల దాదాపు 20 మంది మృతి చెంది ఉంటారు అని చెప్తున్నారు. ఏదేమైనా ఒక ఘోరమైన ప్రమాదం. భారతదేశ హిస్టరీలో ఇది ఒక అత్యంత ఘోరమైన ప్రమాదంగా చెప్పబడుతున్నారు. సో ప్రస్తుతం మనతో పాటుగా ఫ్లయింగ్ ఆఫీసర్గా ఎయిర్ ఫోర్స్లో దాదాపు 38 ఏళ్ల పాటు తన సేవలు అందించిన జగన్నాథం గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అసలుకి ఈ ప్రమాదం ఎందుకు జరిగి ఉండొచ్చు, దీని వెనుకున్న కారణాలు ఏంటి, తదితర అన్ని అంశాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ జగన్నాథం గారు, అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కొన్ని క్షణాల్లో అది సిగ్నల్ తెగిపోయి కింద పడిపోయిందని చెప్తున్నారు. సార్ రీజన్ ఏమై ఉండొచ్చు సార్, మీ విశ్లేషణ ఏంటి? ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి అవగానే జనరల్ గా వీళ్ళు అండర్ కరేజ్ రిట్రాక్ట్ చేస్తారు. అండర్ కరేజ్ అంటే కింద వీల్స్ ఉంటాయి కదా, ఓకే, దాన్ని చేసి ఎయిర్ బోర్న్ అయిపోతారు. కాకపోతే ఆ పైలట్ కు ఆ అవకాశం కూడా దొరకలేదు. సస్పెక్టెడ్ బర్డ్ హిట్ అని అంటున్నారు. 2 ఇంజన్ లో బర్డ్ హిట్ అయ్యిందని సస్పెక్ట్ చేస్తున్నారు. బోత్ ద ఇంజన్స్ హావ్ లాస్ట్ పవర్. దాన్ని మళ్ళీ పికప్ చేయలేకపోయాడు పైలట్. కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్. ఆయనకు 8200 ఫ్లయింగ్ అవర్స్ రికార్డ్ కి ఆయన క్రెడిట్ కి ఉన్నాయి. అంత మంచి పైలట్ దాన్ని పికప్ చేయలేకపోయిందంటే ఆయనకు ఏమీ అవకాశం లేకుండా పోయినట్టుంది. టోటల్ బోత్ ఇంజన్స్ హావ్ లాస్ట్ పవర్. ఓకే, దానివల్ల ఎయిర్ క్రాఫ్ట్ పికప్ చేయలేకపోయింది. టోటల్లీ ఇట్ వెంట్ లైక్ ఎ స్టోన్ అండ్ ల్యాండెడ్ ఆన్ ది హాస్టల్. సార్ ఇప్పుడు బర్డ్స్ అనేవి డెఫినెట్గా బర్డ్స్ అనేవి ఉంటాయి, కానీ ఒక ఇంత పెద్ద ఫ్లైట్ని ఒక బర్డ్ వల్ల ఇంతకుముందు కూడా ఇలాంటివి విన్నాం సార్. ఏంటి సార్ దీనికి సొల్యూషనే లేదా సార్? ఇట్లా బర్డ్ హిట్ అయ్యి ఇంతమంది ప్రాణాలు పోవడం అంటే దీనికి సొల్యూషన్ లేదా సార్? బర్డ్ హిట్ అనేది చాలా డేంజరస్ విషయం ఏవియేషన్ ఇండస్ట్రీలో. బర్డ్ హిట్ అనేది చాలా బ్యాటిల్ జరుగుతుంది. ఒకసారి అది చిన్న బర్డ్ అయినా పర్వాలేదు, ఇంజన్ లోకి వెళ్ళిపోయిందంటే అది మొత్తం పవర్ లాస్ అయిపోతుంది. అది చెప్పలేని చాలా భయంకరమైన ఇది. అట్లాంటప్పుడు అందుకే ఎయిర్పోర్ట్ దగ్గర ఏంటి తిను వస్తువులు అవి ఇవి అక్కడిక్కడ పారేయొద్దు, యానిమల్స్ ని వాళ్ళ కలేబరాలు అక్కడ వేయొద్దు అని ఏవియేషన్ ఇది ఎయిర్ ఇండియా వాళ్ళు చెబుతా ఉంటారు, జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు. ఈ బర్డ్ హిట్ అనేది కూడా లో లెవెల్లోనే ఉంటుంది. టేక్ ఆఫ్ అప్పుడు, ల్యాండింగ్ అప్పుడు. ల్యాండింగ్ అప్పుడు, టేక్ ఆఫ్ అప్పుడే బర్డ్ హిట్. ఎన్ని మీటర్ల వరకు సార్, ఎన్ని అడుగులు లేదా ఎన్ని మీటర్ల వరకు బర్డ్ హిట్ ప్రమాదం ఉంటుంది సార్? అదొక మేబీ అబౌట్ 500. ఓకే, 500 తర్వాత కిలోమీటర్. 500 మీటర్సా సార్? మీటర్స్ అంటే పై కిందికే వచ్చేస్తుంది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత బర్డ్స్ ఆ లెవెల్ కి వెళ్ళవు. ఇంకా బర్డ్స్ ఒక పెద్ద ఈ గద్దలు తప్ప, పల్చర్స్ తప్ప మిగతావి అదర్ స్మాల్ బర్డ్స్, పావురాలు అవి ఇవన్నీ వెళ్ళవు. క్రోస్ కానీ అవి ఇవి ఈ టేక్ ఆఫ్ లెవెల్లోనే, ఇవి టేక్ ఆఫ్ ల్యాండింగ్ లెవెల్లోనే అవి ప్రమాదాన్ని ఇస్తుంటాయి ఎయిర్క్రాఫ్ట్. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇన్నిసార్లు గతంలో కూడా ఇలా బర్డ్ హిట్ అయ్యి ప్రమాదాలు జరిగినాయి కదా సార్? ఇదివరకు జరిగినాయి, చాలా జరిగినాయి. బర్డ్ హిట్ చిన్న ఎయిర్క్రాఫ్ట్ ఇంజనే కాకుండా దానికి ఏ స్ట్రక్చర్ కు తగిలినా అక్కడ డ్యామేజ్ అయిపోతుంది. ఏదో చిన్న బర్డ్ కదా అది చచ్చిపోతుంది అని అనుకుంటాం, కానీ అది ఎలాగో చేస్తుంది, ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్ అయిపోతుంది. ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్ అయిందంటే ఫ్లయింగ్ కంట్రోల్స్ అనేది దెబ్బతింటాయి. దానికి ఎలివేటర్స్, దాని లీడింగ్ ఎడ్జ్లు ఎక్కడ డ్యామేజ్ అయినా దానికి సరి అయిన పవర్ ఉండకుండా పోతుంది. ఓకే సార్, అసలుకి బర్డ్ తగిలినా కానీ బర్డ్ ఇంజిన్ లోకి వెళ్లకుండా ఒక సెక్యూరిటీ మెజర్స్ తీసుకునేంత టెక్నాలజీ ఇంకా రాలేదా సార్? ఇంకా రాలేదంటే దానికి మనము పౌరులమే దానికి సహకరించాల్సి ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే చుట్టూ
ఉండకుండా, చుట్టుపక్కల ఏ హై రైజ్ బిల్డింగ్స్ ఉండకుండా వాళ్ళు చెబుతా ఉంటారు, కానీ మన వాళ్ళు వినరు. ఎయిర్క్రాఫ్ట్ అది ఎయిర్పోర్ట్ పక్కనే హై రైజ్ బిల్డింగ్స్ కట్టుకుంటుంటారు. ఇప్పుడు చూడండి, ఆ బిల్డింగ్ మీద పోయి పడింది, ప్రాణ నష్టం ఎవరు జరిగింది? అవునండి, అవునండి. హై రైజ్ బిల్డింగ్స్ ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్ కి దగ్గర, ల్యాండింగ్ స్ట్రిప్ కి దగ్గర ఉండొద్దు అంటారు. తర్వాత ఈ బిల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి, దాని వల్ల ఏమవుతుంది, చెత్త, తినుబండారాలు, స్వీట్ ప్యాకెట్లు, ఫుడ్ ప్యాకెట్స్, రిమైనింగ్ ఫుడ్ అన్ని బయట పారేయడం జరుగుతుంది. దాని వల్ల బర్డ్స్ వస్తాయి. ఈ బర్డ్స్ రావడం వల్ల ఈ ఎయిర్క్రాఫ్ట్ కి ఇది నష్టం జరుగుతుంది. ఇవన్నీ కామన్ ప్రజలకి చెప్తే అర్థం కాదు. ఏంటి వీళ్ళు కట్టుకోవద్దు అంటున్నారు, వీళ్ళు ఎయిర్పోర్ట్ రావడం వల్ల మాకు నష్టం జరిగింది. మాకు నష్టం జరిగింది కాదు, ఇప్పుడు ఇంతమంది చనిపోయారంటే దానికి కారణం ఏంటి? బర్డే అని కదా. ఇప్పుడు ప్రస్తుతము ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారము బర్డ్ హిట్ జరిగిందని అంటున్నారు. మరి బర్డ్ హిట్ ఎలా వచ్చింది? అక్కడికి బర్డ్స్ రావడానికి కారణం ఏంటి? ఇవన్నీ కదా. అవునండి, అవునండి. సార్, దీని వెనక అంటే ఉగ్రవాద చర్యలు ఉండే అవకాశం ఎంతవరకు ఉన్నది సార్? ఎందుకంటే ఇండియా పాక్ వార్ ఈ మధ్య కాలంలోనే సీజ్ ఫైర్ పెట్టుకున్నారు, కానీ సో పాకిస్తాన్ని నమ్మలేము, ఉగ్రవాదులను నమ్మలేము. సో ఈ రకంగా దొంగ దెబ్బ తీసే అవకాశం ఏమన్నా ఉన్నదా? దాన్ని మనం పూర్తిగా రూల్ అవుట్ చేయలేము, కానీ ఇక్కడ బహుశా ఇంత వ్యవధిలోనే ఇది జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఇది ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత, ఆల్టిట్యూడ్ గెయిన్ చేసిన తర్వాత, స్టేబుల్ అయిన తర్వాతనే ఇవి జరుగుతాయి. హైజాకర్స్ గానీ వాళ్ళు కూడా యాక్టివేట్ అవుతారు. కాకపోతే టేక్ ఆఫ్ అవగానే పవర్ లాస్ అవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. బర్డ్ హిట్ అని అంటున్నారు, ఆ యాంగిల్ కూడా ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఉండరు. తప్పకుండా ఆ యాంగిల్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. ప్రస్తుతం మన దేశం ఉన్న పరిస్థితిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, భౌగోళిక పరిణామాల వల్ల ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. మన మీద కన్నెర చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని దృష్టిలో తప్పకుండా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కుంటారు. అలాంటిది ఏమన్నా ఉంటే కూడా తెలుసుకుంటారు. సార్, ఓవరాల్ ఇది మానవ తప్పిదం ఏమన్నా ఉందా ఇందులో? ఓన్లీ ఇది ప్రమాదవశాత్తు మన చేతిలో లేని పరిస్థితుల్లో జరిగిన ప్రమాదంగా చూడాలా, లేకపోతే ఇందులో మానవ తప్పిదం ఏమన్నా ఉందా? బాధ్యులు ఎవరు? ఇప్పుడు మానవ తప్పిదం అనేది ఇంత అర్లీగా, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు బ్లేమ్ సంబడి. ఎందుకంటే ఇప్పుడు మానవ తప్పిదమా, టెక్నికల్ ఫాల్టా, బర్డ్ హిట్ అనేది ఇప్పుడు బర్డ్ హిట్ అనేది ప్రిలిమినరీగా తెలిసిపోయింది. కాకపోతే మానవత తప్పిదమా, టెక్నికల్ ఫాల్టా అనేది ఇప్పుడు దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ లో బ్లాక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్ దాంట్లో అన్ని పారామీటర్స్ రికార్డ్ అవుతాయి. ఓకే. ఆ పారామీటర్స్ రికార్డు మనం మాట్లాడుతున్నా, ఆ పారామీటర్స్ వాయిస్ రికార్డర్ కాకుండా ఇంజన్ బిహేవియర్, పవర్ బిహేవియర్ అన్ని రికార్డ్ అవుతుంటాయి. అలాంటప్పుడు దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినా దాంట్లో రికార్డ్ అవుతుంది. ఇన్ కేస్ బ్లాక్ బాక్స్ దొరికిందంటే అది దాన్ని డీకోడ్ చేసి దాని నుండి తీస్తారు. ఎంత టైం పడుతుంది సార్? ఒకవేళ ఇప్పుడు యాక్చువల్గా అది దగ్గరలోనే పడింది, ఇప్పటికే అన్ని సహాయక చర్యలు మొదలు పెట్టేశారు. సో బ్లాక్ బాక్స్ వెతుకులాట అంటే ఎలాంటి ప్రమాదం జరిగిన బ్లాక్ బాక్స్ కి అయితే ఏం డ్యామేజ్ జరగదు కదా సార్? బ్లాక్ బాక్స్ ఎట్లాంటి ప్లేస్ లో పెడతారంటే జనరల్ గా టైల్ యూనిట్ లో పెడతారు. టైల్ యూనిట్ లో డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్ అయిపోయినా గానీ టైల్ యూనిట్ తక్కువ డ్యామేజ్ అవుతుంది కాబట్టి బ్లాక్ బాక్స్ ఈజీగా దాన్ని రికవరీ చేసి దాని ఎంక్వైరీకి పనికొచ్చే విధంగా జనరల్ గా దాన్ని టైల్ యూనిట్ లో పెడతారు. ఓకే. అది వీళ్ళు ఏవియేషన్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అవి. ఎందుకంటే బ్లాక్ బాక్స్ ఉంటేనే దానికి క్రాష్ కు కారణం తెలుస్తుంది కదా సార్. ఇంత పెద్ద విస్ఫోటనం జరిగింది కదా సార్, పెద్ద ఎత్తున ఏదో ఒక బాంబు వేస్తే ఎట్లయితే పొగలు మంటలు రేగుతాయో అట్లా రేగింది కదా సార్. మరి అటువంటిప్పుడు బ్లాక్ బాక్స్ కూడా సేఫ్ గా ఉంటుందని మనం భావించవచ్చా? అంత పొగలు లేసినాయి అనడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ అహ్మదాబాద్ నుండి లండన్ కు బయలుదేరింది సార్. టేక్ ఆఫ్ అయ్యిందంటే ఫుల్ ట్యాంక్ ఫుల్ ఫ్యూయల్ ఉంటుంది దాంట్లో. అలాంటి ఎయిర్క్రాఫ్ట్ పడిందంటే అంత ఫ్యూయల్ బర్న్ అయ్యిందంటే అంత పొగలు మంటలు రావాల్సిందే కదా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఏదో
ల్యాండింగ్ అప్పుడు అయితే దాంట్లో ఫ్యూల్ తక్కువ ఉంటుంది. కానీ ఇది టేకాఫ్ అప్పుడు జరిగింది. ఓకే ఓకే టేకాఫ్ అప్పుడు జరిగిందంటే ఫుల్ ట్యాంక్స్ ఉంటాయి. ఫుల్ ట్యాంక్ ఉంటుంది. ఎస్ సార్. అప్పుడు మంటలు పొగలు బాగా విపరీతంగా లేస్తాయి. కానీ బ్లాక్ బాక్స్ సేఫ్ గానే ఉంటుందని జనరల్ గా మా ఒపీనియన్. బ్లాక్ బాక్స్ ఒకవేళ దొరికితే దాన్ని డీకోడ్ చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్? దాన్ని డీకోడ్ చేయొచ్చు పెద్ద, అంటే ప్రిలిమినరీగా కొన్ని పారామీటర్స్ తొందరగా తెలిసిపోతాయి. దాన్ని ఫర్దర్ ఎంక్వైరీకి కావాల్సిన పారామీటర్స్ కోసం అంత టైం పడుతుంది. ఓకే 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 సార్. ఇప్పుడు డెత్ టోలు మీ అంచనా ప్రకారం సార్ 242 మంది ఉన్నారు అందులో. ఆ ప్రమాదం జరిగిన తీరును మీరు పరిశీలించారు. వాళ్ళల్లో ఎవరైనా బతికి బట్టకట్టే అవకాశం ఉందా? ఛాన్సెస్ చాలా తక్కువ. ఇదివరకే మీడియా ప్రకారము 110 మంది బాడీలను తీసుకొచ్చారని చెప్పారు. మరి ఇంకా ఎంతమంది ఉన్నారు? అదే కాకుండా ఇంకా బాడీలు వస్తూనే ఉన్నాయి. మరి ఇవి మెడికల్ స్టూడెంట్స్ బాడీసా లేకపోతే ప్యాసింజర్స్ బాడీసా, అవి కూడా ఇంకా పోల్చుకోలేని పరిస్థితి ఉంది. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మెడికల్ స్టూడెంట్స్ కూడా చాలా మంది చనిపోయారు. ప్యాసింజర్స్ అంతమంది 242 అంటే సర్వైవల్ చాలా తక్కువ కనపడుతుంది. ఓకే సార్, ఫైనల్లీ సో ఈ ప్రమాదంలో 53 మంది బ్రిటిష్ పౌరులు కూడా మరణించారు సార్. అంతర్జాతీయంగా మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా సార్ ఇలాంటి పరిణామంతో? ఇది డీజీసీఏ చూసుకుంటుంది. దీన్ని మనల్ని బ్లేమ్ చేయడానికి ఏమి ఉండదు. ఇది ఇప్పుడు ఎయిర్ ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణం చేయడం వల్ల ఇది జరిగిందంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఎమిరేట్స్ లో కావచ్చు, BOAC లో కావచ్చు, అట్లాంటాస్ లో కావచ్చు, ఏ ఎయిర్ క్రాఫ్ట్ అయినా కావచ్చు ఇది. సో ఇతర దేశాలు మనల్ని బ్లేమ్ చేసే అవకాశం లేదంటారు? ఉండొద్దు, నా అంచనా ప్రకారం ఉండొద్దు. ఎందుకంటే ఇది డీజీసీఏ దీన్ని బట్టి ఇన్ కేస్ పైలట్ ఎర్రర్ అయితే పైలట్ ను బ్లేమ్ చేస్తారు, కానీ ఇండియన్ బ్లేమ్ చేయరు. ఓకే ఓకే ఎందుకంటే సార్ ఇవాళ అంటే భారతదేశంలో ప్రయాణాలు సేఫ్ కాదు, లేకపోతే ఇంకా ఏదైనా సంథింగ్ అనమాట. ఇప్పుడు ఉన్న అంతర్జాతీయ సంబంధాల నేపథ్యంలో యుద్ధం జరిగింది. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలు కూడా ఈ మధ్య కాలంలో ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. ఇలాంటి పరిణామాన్ని ఏమన్నా అడ్డు పెట్టుకుని వేరే బ్లేమ్ గేమ్స్ ఆడే అవకాశం ఉందా అన్న కోణంలో? ఒక కారణం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బ్లేమ్ గేమ్ ఆడాలంటే ఏదో కారణం దొరుకుతూనే ఉంటుంది వాళ్ళకి. బ్లేమ్ గేమ్ కి ఇది సమయం యాక్చువల్ గా దీన్ని జరిగిన ఇంత పెద్ద ఘోరానికి సరైన కారణం తెలుసుకొని కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటే మంచిది, కానీ అనవసరంగా బ్లేమ్ చేయడము అనేది చాలా ఈ సమయంలో అది చాలా తప్పు ఆలోచన. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఎయిర్ ఫోర్స్ ప్రకారం మనము అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే మన విమానయాన సంస్థలు ఎంత బలోపేతంగా ఉన్నాయి, మన టెక్నాలజీ ఎంత బలోపేతంగా ఉంది, మనం ఈ విషయంలో వెనకబడి ఉన్నామా, కాస్త ఆన్ పార్ విత్ కాంపిటేటివ్ లోనే ఉన్నామా సార్? వీఆర్ అట్ పార్ విత్ ఇంటర్నేషనల్ ఏవియేషన్. ఓకే, దానికి దీనికి గైడ్ లైన్స్ అన్ని డీజీసీఏ గైడ్ లైన్స్. డీజీసీఏ మనకు అన్ని ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారమే మనం పాటిస్తాం. ఓకే, వాళ్ళ గ్రేడింగ్ కానీ, పైలట్ గ్రేడింగ్ కానీ, వాళ్ళ టెస్ట్లు కానీ అన్ని కూడా ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారమే జరుగుతాయి. మనము ఏ విధంగా మన పైలట్స్ కానీ మన ఏవియేషన్ ఇండస్ట్రీ కానీ ఏ విధంగా ఎక్కడ వెనకబడి లేదు. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్నాథం గారు, ధన్యవాదాలు సార్. ఓకే రైట్. సో మొత్తం మీద జగన్నాథం గారు చెప్పినట్టుగా ఎవరు బతికి బట్ట కట్టే అవకాశం లేదు. 242 ప్రాణాలు గాల్లో పోయినట్టే అని చెప్తున్నారు. సో ఈ 242లో ఎవరైనా బతికి బట్టగలిగితే ఆ చిరంజీవులు డెఫినెట్గా భగవంతుడి దయా కృపతో మాత్రమే బతకాలి. లేకపోతే ప్రస్తుతం జరిగిన ప్రమాద దృశ్యాలు, ప్రమాద తీవ్రతను అనుసరించి మనం చూస్తే డెఫినెట్గా 242 ప్రాణాలు పోయే అవకాశమే ఉంది అని చెప్తా ఉన్నారు. ఇంకా వైద్య విద్యార్థులు కూడా దీనికి యాడ్ అవ్వబోతా ఉన్నారు. సో 250+ డెత్ టోల్ ఉండే అవకాశం కనపడుతోంది. ఏదేమైనా చాలా బాధాకరం. ఒక చిన్న బర్డ్ అంత పెద్ద విమానాన్ని ఢీకుంటే 250 ప్రాణాలు పోవటం అంటే హృదయం ద్రవీభవించే ఒక ఘటనగా చూడాలి. దీన్ని మరి ఎట్లా ప్రభుత్వం దీని వెనుక ఉన్న కారణాలను ఎప్పటికీ వెలుగులోకి తెస్తుందో, ఏ రకమైన విశ్లేషణ, ఏ రకమైన దీనికి సంబంధించిన సమ్మరీ ఇస్తుందో మనం చూడాలి.